వెల్కమ్ టు సాలిడ్ టీవీ. మగ మహారాజులు 4th ఎపిసోడ్ కి వచ్చేసాం. ఇంకేంట్రా, ఇంకెందుకు ఆలస్యం, ఇంక మొదలెట్టేద్దామా? ఓకే, మొదలెట్టేద్దాం. ఇంకా మరి తీసుకో ఫోను. పట్టు ఫోను, ఫోన్ కొట్టు. కట్టు ఫోను. అబ్బాయిని పట్రా. వద్దులే ఈ అబ్బాయి. ఈసారి ఏదైనా కొంచెం ఇన్స్పిరేషన్ గా చెప్తే బాగుండు. స్టార్ట్ చేయ కదా. హలో 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 సార్. హలో ఎవరు? నా పేరు వెన్నెల. మేము సాలిడ్ టీవీ నుంచి చేస్తున్నాం. చెప్పండి. ఏం లేదండి, మేము మగ మహారాజులు అనే ఒక షో పెట్టాం. ఓకే. ఇందులో అబ్బాయిలు వాళ్ళ ఫీలింగ్ ని, వాళ్ళ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకుంటారు. ఓకే. సో అందుకని మీరు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ని మాతో షేర్ చేసుకుంటారా? జస్ట్ మేము ఒక టాపిక్ చెప్తాం, ఆ టాపిక్ తో. ఓకే ఓకే. సార్ మీ పేరు చెప్తారా? కార్తిక్. కార్తిక్. కార్తిక్ సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను జాబ్ చేస్తుంటాను. సార్ జాబ్ చేస్తుంటారా? ఓకే సార్, ఓకే. సో చెప్పండి. ఓకే కార్తిక్ గారు, చెప్పండి. మీకు ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నేనా? సాఫ్ట్వేర్. ఓకే, సూపర్. మీ ఏజ్ ఎంత? నైస్ 29. వావ్, నైస్. A few moments later. ఇప్పుడున్న లైఫ్ లో ఇప్పుడు అంతా బిజీగా ఉండిపోయింది కదా. సిటీ, మీ ప్రాపర్ ఎక్కడండి? వైజాగ్. వైజాగా? ఓకే. ఓకే, వైజాగ్ లో బీచ్ బాగుంటది కదా. బానే ఉంటాయి, కాకపోతే ఎప్పుడు వెళ్ళా నేను. ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు. మీరు ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి? ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారా? అర్థం కాలేదు. మీరు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారా అని అడుగుతుంది. అవునవును. ఓకే సరే కార్తిక్ గారు, ఇక మ్యాటర్ లోకి వచ్చేసాం. మీరు ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో ఒక 1 వీక్ అయినా, లేకపోతే ఒక 3 days అయినా మీకంటూ ఇచ్చేసామంటే మీరు ఈ 3 days లో ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు? నేనా? నేనైతే బాగా తిన్నాం అనుకుంటా. తినడం కాకుండా ఇంకా వేరే ఏమైనా అనుకుంటారా? మీకు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి, పార్టీస్ కి వెళ్ళాలి, ట్రిప్స్ కి వెళ్ళాలి, అలా? అవన్నీ మేము చెప్పలేండి, మీకు నచ్చిందే చెప్పండి. అంటే అవన్నీ ఇట్లానే జరుగుతుంటాయి. ఓకే. నాకు అట్లాంటివి ఏం లేదు. తిరగాలనిపిస్తే తిరుగుతా, అంతే. అంతే. నాకు అట్లాంటి ఏమి అది చేయాలి ఇది చేయాలని ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే. తిరిగి దొరికితే 3 days దొరికితే బాగా తింటా. దానికంటే 3 days వెళ్ళని. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా సరే వెళ్ళనికే 1.5 day వెళ్ళిపోతుంది. ఓకే, 1 week వేసుకోబ్బా. 3 days లేదు, 1 week ఉంటది. 1 week లో మంచిగా చిల్ గా తిరగాలి. ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? నేను కూర్గ్ వెళ్తా. కోవిడ్ కా? కూర్గ్. ఓకే. క్యాంపింగ్ స్పాట్ అది. ఓకే. వావ్, నైస్. కర్ణాటక సైడ్. గుడ్. మీరే వెళ్దాం అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అలా? ఒకనే సింగిల్. అబ్బా, ట్రిప్ అలా ఎంజాయ్ చేయాలి పని. సింగిల్ పర్సన్ వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు అయితే? అంతే. కార్తిక్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి? నాకా? మీకే అండి? ఉంటే నేను ఒక్కడిని వెళ్తాను ఎందుకంటా అండి. అండ్ మీ ఉన్నా కూడా సింగిల్ గా వెళ్దాం అనుకుంటే సింగిల్ గా వెళ్తారు కదా, అందుకే. సెల్ఫ్ లవర్స్ ఉంటారు కదండి. సింగిల్ గా ఎందుకు వెళ్తా? ఏం చేస్తా? ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు దాకా మీరు ఇలా ఉండాలనుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి క్యాంపింగ్స్ అన్ని చూసుకొని వస్తారా? ఒక అబ్బాయి ఎలా ఉండాలనిపిస్తుందండి తనకు ఒక 3 days? కొంతమంది బాగా మీరు చూసి ఉండి, ఐ మీన్ మీ లైఫ్ లో చాలా మందిని చూసుంటారు కదా, అండ్ మీరు కూడా చాలా స్ట్రగుల్స్ కూడా పడుంటారు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఒక అబ్బాయి ఎలా ఉండాలనుకుంటాడు?
తనకంటూ ఒక కొన్ని రోజులు కేటాయిస్తే, ఒక వారం రోజులు కానీ, ఒక 1 or 2 days అట్లా? ఎలా అయితే ఇప్పుడు ఉన్నానో అలా కాకుండా అట్లా వేరే లెక్క ఉంటా. ఇప్పుడు డీసెంట్ గా ఉండి అప్పుడు ఇంకా మాస్ ఉర్రా మాసా? అట్లా ఏమి ఉండదు. యాక్చువల్ గా ఏం డిఫరెన్స్ ఉండదు యాక్చువల్ గా చెప్పాలంటే. అదేంటంటే నాకు అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు ఏది చేసినా సరే ఏదో ఒక దానికి అవుతుంది కదా. లైక్ ఇప్పుడు జాబ్ చేస్తున్నామంటే తిన్నీకి మంచి తిన్నీకి. ఇప్పుడు 1 week వెళ్ళాలంటే నేను జాబ్ చేయకుండా ఎవరు డబ్బులు ఇచ్చినా పంపేది 1 week పండగ చేసుకోని చెప్పి. నేను 1 week కావాలి అంటే నేను జాబ్ చేసి ఏదో ఒక డబ్బులు పక్కన పెట్టుకుంటేనే కదా 1 week ఏదో ట్రిప్ వెళ్ళేది. ఏదైనా ఒక హ్యాపీనెస్ అన్నట్టే అన్నట్టు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఎవరు ఇస్తారు, మీరు జాబ్ లీవ్ పెట్టి రమ్మని చెప్పాను కాదు. ఆ 1 week మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవండి. మీకు ఎవరు ఏ బాధ్యత ఎవరు అండ్ మనీ ఈ విషయం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఈవెన్ లైక్ ఆ టైంలో మీరు డబ్బుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను పలానా ప్లేస్ కి వెళ్ళాలని చిటికేసి అక్కడికి వెళ్ళిపోగలుగుతారు. నేను ఇలా ఉండాలని ఒక్కసారి మీరు అనుకుంటే అక్కడ ఉండిపోతారు. ఈవెన్ నేను ఇలా గడపాలని అనుకుంటే అక్కడ అలా గడుపుతారు. అలాంటి టైం మీకు దొరికినప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటారు, ఏం చేస్తారు అంది మేము అడిగింది. దొరికినప్పుడు అట్లా చేస్తాం కదా. మంచి పాయింట్ అండి. నిజంగా అది దొరికినప్పుడు మీరు ఆలోచిద్దరు. కానీ మీరు ఫుడ్ లవర్ కదా, మీరు ఇష్టంగా ఏం తింటారండి? నాకు అన్ని తింటా నేను. నాకు ఎక్కువ ఇష్టం అంటే పిజ్జా ఇష్టం. పిజ్జా ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలా తయారు చేస్తారా? పిజ్జా అందరికి నచ్చినట్టు కొంతమందికి పిజ్జా నచ్చుతుంది, కొంతమందికి బిర్యానీ నచ్చుతుంది, బిర్యానీలు నచ్చుతాయి. నేను లైక్ ఎక్కువ ప్రిఫర్ అంటే తిన్నామంటే అన్ని తింటాను నేను. ఎందుకంటే నా జాబ్ అంతా చేసి అంతా మాదాపూర్ లోనే. ఇక్కడ అంతా స్ట్రీట్ ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మీకు తినడానికి కూడా ఒకసారి టైం దొరికినప్పుడు అలా పోయి ఒక శాండ్విచ్ తీసుకొని స్టైల్ గా నోట్లో పెట్టుకుని తినేసి వచ్చేస్తారు అనమాట. మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో ఉంటున్నారా, సింగిల్ గా ఉంటున్నారా? నేనా ఇప్పుడు ఒక్కడనే ఉంటా. ఓకే అండి. సో మీ ఫ్యామిలీకి బాగా మిస్ అవుతున్నారా మీరు? లేదు, ఏం అవ్వట్లేదు. అంటే మీరు ఫుడ్ లవర్ కదా, మమ్మీ చేసే వంటలకి ఇక్కడ తినే వంటకి తేడా ఉంటది కదా. అంటే ఫుడ్ ఎవరైనా సరే ఇంట్లో తింటే బయట ఫుడ్ మిస్ అవుతారు, బయట తింటే ఇంట్లో ఫుడ్ మిస్ అవుతారు. నేను 2 తింటా కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అంటే ఫుడ్ ఎవరైనా సరే ఇంట్లో తింటే బయట ఫుడ్ మిస్ అవుతారు, బయట తింటే ఇంట్లో ఫుడ్ మిస్ అవుతారు. నేను 2 తింటా కదా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే ఓకే, మీరు ఇలాగే బాగా తినండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే కార్తిక్ గారు, చెప్పండి. ఒక చిన్న ఫన్నీ మూమెంట్, లేకపోతే మీ స్కూల్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇంతసేపు మాట్లాడాం కదబ్బా, ఒక చిన్న ఫన్నీ మూమెంట్ అయినా లేకుంటే మీకు నచ్చిన మూమెంట్ ఒకటి షేర్ చేసుకోవచ్చు కదా మాతో. ఫన్నీ మూమెంట్ ఏదైనా ఒకటి, ఫన్నీయో లేకుంటే ఎమోషనల్, హ్యాపీయో, సాడ్ వద్దులే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సాడ్ అయితే ఏం లేవు, అన్ని ఫన్నీయే. ఓకే చెప్పండి కదా. ఒకసారి నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము, లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, నేను మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము కార్ లో. లైక్ వాళ్ళ కొత్త ఇల్లు గృహ ప్రవేశం అవుతుందంటే వెళ్తుంటే పక్కన మా కార్ పక్కన రీసెంట్ గా అయినది ఇది. పక్కన 2 కపుల్స్ వచ్చి ఇట్లా ఉన్నారనమాట బైక్ మీద. సో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ విండో రోల్ డౌన్ చేసేసి అమ్మాయిని ఇంకా నేను కూర్చోవాలా వెనక జరగొచ్చా అని చెప్పి ర్యాండమ్ తిట్టుకోవాలి. అంత బాగా ఉన్నారు, వెనకాల జరుగుతుంది కదా, ఉపరిస్తారు కదా మీకు అని చెప్పి తెచ్చిండే. సో అది రీసెంట్ గా ఏంటంటే అదే ఫన్నీ, చాలా ఎంబారసింగ్ ఉంటుంది, కాకపోతే అయినా సరే అది ఫన్నీ. మీకేమనిపించింది ఆ టైంలో? అందరు చూస్తున్నారు, అందరు సమాజం అంటే తయారైపోయిందబ్బా. మీకేమనిపించింది ఆ టైంలో? ఎలా ఉండాలనిపించింది, ఎలా రియాక్ట్ అవ్వాలనిపించింది?
నేను నవ్వుతాను, నేను నవ్వుతా, అట్లా ఏం లేదు. నేనే ఎంబారెస్ ఫీల్ గారు. అలా కాదండి, ఫ్యూచర్ ఏమైనా గుర్తుకొచ్చిందా ఇన్ కేస్ మీరు నెక్స్ట్ మీ వైఫ్ అలా వెళ్తే ఎవరైనా ఇలా అంటారని? ఫ్యూచర్ ఏమైనా గుర్తుకొచ్చిందా అండి? లేదు లేదు, నాకెందుకు గుర్తొస్తుంది? అంటే లైక్ మీరు మీ వైఫ్ కూడా జర్నీ చేసినప్పుడు ఎవరైనా ఇలాంటివి చేస్తారు కదా సెట్ అయ్యారు. నాకెందుకు ఇట్లాంటివి అనరు అని చెప్పి ఫీల్ అయ్యాను నేను. నువ్వు తోపు అంతే. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో మిమ్మల్ని కొంచెం అయినా బాధ పెట్టకుండా మాట్లాడామని మేము అనుకుంటున్నాం. ఎనీ తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ, బట్ సీరియస్లీ మీ వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ కాల్ తో. సో నైస్ టు టాకింగ్ టు యూ, చాలా బాగా మాట్లాడారు. అండ్ మీరు అన్నట్టు మేము ఈ చిన్ని ఇంత పెద్ద లైఫ్ లే, చిన్న లైఫ్ కాదు కానీ చిన్న లైఫే. కానీ ఈ లైఫ్ లో మీకు నచ్చినట్టు, మీరు ఫుడ్ కాబట్టి మీకు మనసుకు నచ్చినట్టు సూపర్ ఫుడ్ రావాలి అండ్ బాగా వండి పెట్టే పెళ్ళం కూడా రావాలి. మీరు కూడా కొంచెం, అవును మీకు వంట వచ్చా? మర్చిపోయాను. నాకు రాదు, వస్తే బయట ఫుడ్ ఎందుకు తింటా? ఏంటబ్బా ఫుడ్ అన్నావు, వంట నేర్చుకోవద్దు కొంచెం అన్నా? అంటే నేను ఫుడ్ ఏమి వంటలోని కాదు. సరే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్టు మీ లైఫ్ ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి అండ్ మాకు కాల్ చేసి, ఐ మీన్ మేము కాల్ చేసాం, మీరు లిఫ్ట్ చేసి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. బాయ్ కార్తిక్ గారు. బాయ్ బాయ్. చూసినావు వెన్నెల జమానా ఎట్లయిపోయిందో. పాపం ఆడపిల్ల నన్ను పట్టుకొని కూర్చున్నా, పక్క వాళ్ళకి బాధ అవుతుంది. అంటే ఆయన ఏం చెప్పాడే, బైక్ మీద ఇద్దరు పోతా ఉంటారు. అట్లా కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ పైన పోతా ఉంటే ఆయన వాడి వైఫ్ ని, అదే వాడి వైఫ్ హస్బెండ్ ని గట్టిగా పట్టుకుంటే ఆంటీ అంటున్న అంతా వెనకేది జాగుంది కదా, ఆడ జరగొచ్చు కదా, ఎందుకు కత్తుకొని కూర్చున్నాడు, వచ్చి కూర్చోవాలా నిన్నట్ట. భలే ఉంది కదా, ఇలాంటివి కూడా జరుగుతాయి బయట. వాళ్ళ బాధ వీళ్ళకేం తెలుస్తాయిరా. అంతే, వాళ్ళు ఏదో ప్రైవసీ కోసం బయటికి వస్తే పక్క వాళ్ళ సెట్ అయ్యి చూసినా ఎట్లున్నాయో. అట్లా మనం అలాగ అస్సలు పోకూడదే. కూర్చోవాలా అని ఆయన పడిపోతాడని గట్టి. అంతే కదా, అలా అని థింక్ చేయకుండా చూసావా ఎన్ని సెటర్లు వేసి. అసలు ఓకే, స్పాటింగ్ టైంలో ఆంటీకి ఆ జోక్ గుర్తుకు రావడం అసలు అప్రిషియేట్ చేయాల్సిన ముచ్చట. అది మామూలు ముచ్చట కదా. ఇంకేంటి మరి? ఇంకేముంది, నెక్స్ట్ వీక్ మరో కాలర్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.